హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రభుత్వ పెన్షనర్ కూడా తప్పక చేయవలసిన పని అయితే ఇదే అండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే గానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మనందరికీ తెలుసండి. ప్రతి ఒక్కరు కూడా ఏవీసీ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్‌ని అయితే పెన్షనర్లకు ఏపీ పెన్షనర్లకు ముఖ్యమైన సమాచారం. యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరు లోపల జీవన ప్రమాణ పత్రం సమర్పించాల్సి ఉంటుందండి. ఇది ప్రతి పెన్షనర్ కూడా చాలా ముఖ్యమైన ప్రక్రియ. ఎందుకంటే సకాలంలో సర్టిఫికేట్‌ని సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేయబడే అవకాశము ఉంది. గతంలో ప్రక్రియ ఎలా ఉండేదంటే, పెన్షనర్లు తమ ట్రెజరీ ఆఫీస్‌కు వ్యక్తిగతంగా వెళ్లి జీవన ప్రమాణ పత్రాన్ని సబ్మిట్ చేసేవారు. ఇది వారికి భౌతికంగా చాలా కష్టంగా అవుతూ ఉండేది. ముఖ్యంగా వయోభారంతో అంటే ఎక్కువ వయసు కలిగిన వారు, అనారోగ్యంతో ఉన్న వారికి చాలా కష్టమవుతూ ఉండేది. కానీ ప్రస్తుతం డిజిటల్ కాలంలో మార్పులైతే వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ సాంకేతికతను ఉపయోగించి పెన్షనర్లు ఎక్కడ ఉన్నా లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడం సులభం. ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతులు గూడా అందుబాటులో ఉన్నాయి 2 గూడా. ఆఫ్‌లైన్ అండి ముందుగా. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయడము ఎలా అనేది ఇప్పుడు మనము కొన్ని పద్ధతులైతే ఉన్నాయో అవి చూద్దాము. మొదటిదండి, స్వయంగా ట్రెజరీ ఆఫీస్‌కి వెళ్లి మీకు కావాల్సిన అంటే మీ యొక్క పీపీఓ, అలాగే ఆధార్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు ఇవన్నీ గూడా తీసుకొని వెళ్లి స్వయంగా ఆఫీస్‌కి వెళ్ళడం అండి. బయట తిరగగలగాలి అంటే వెళ్ళగలిగేవారండి. ట్రెజరీ ఆఫీస్‌కి వెళ్ళగలిగేవారు మీ లైఫ్ సర్టిఫికేట్ ఆ విధంగా సబ్మిట్ చేయవచ్చు డైరెక్ట్‌గా వెళ్లి. ట్రెజరీ ఆఫీస్ కోడ్‌ను తప్పనిసరిగా అయితే గుర్తుంచుకోవాలి లేదా రాసుకొని వెళ్ళాలి. అంటే మీరు ఎక్కడ సబ్మిట్ చేశారనేది. రెండవది, పెన్షనర్ అసోసియేషన్ ఆఫీస్‌లలో కూడా వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారనమాట. పెన్షనర్ అసోసియేషన్ ఆఫీసులయితే ఉంటాయి. అక్కడికెళ్ళి మీరు కొన్ని పెన్షనర్ అసోసియేషన్ ఆఫీసర్‌లో కూడా డిజిటల్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసేందుకు సౌకర్యాలయితే అందుబాటులో ఉన్నాయి. అక్కడికెళ్తే వాళ్ళు గూడా మీకు సబ్మిట్ చేస్తారు. సబ్మిట్ చేసిన తర్వాత ఒక రిసిప్ట్ అనేది మీకు సక్సెస్ అయినట్టుగా ఇస్తారనమాట. అది ఖచ్చితంగా మీరు తీసుకొని జాగ్రత్తగా ఉంచుకోవాలనమాట. ఇక నెట్ సెంటర్ ద్వారా గూడా మనము లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయవచ్చు. కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ పరిజ్ఞానం లేనివారు, గ్రామాల్లో ఉన్నవారు నెట్ సెంటర్‌లు సంప్రదించి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. నెట్ సెంటర్ సిబ్బంది మీకు అవసరమైన స్లిప్ లేదా రసీదు అందిస్తారు. దానిని పెన్షన్ బుక్‌లో అయితే భద్రపరచుకోండి. ఫ్రెండ్స్, ఈ రిసిప్ట్ అనేది ఖచ్చితంగా మీరైతే తీసుకోవాలండి. సక్సెస్ అయినట్టుగా మనకు రిసిప్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. నాలుగోది, జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా అండి. స్మార్ట్ ఫోన్ లేదా కంప్యూటర్‌ని ఉపయోగించగలిగే పెన్షనర్లు తమ లైఫ్ సర్టిఫికేట్‌ను జీవన్ ప్రమాణ్ యాప్ ద్వారా కూడా సబ్మిట్ చేయవచ్చు. ఇది చాలా సులభమైన పద్ధతి. మీ ఆధార్ నంబర్, బ్యాంక్ అకౌంట్ నంబర్ వంటి వివరాలు మాత్రం అవసరమవుతాయి. ఇక ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇక ఐదోది, ఇంటి నుంచి బయటికి రాలేని పెన్షనర్ల కోసం అంటే అనారోగ్యంతో మంచం బారిన పడినవారు లేదా ఆసుపత్రిలో ఉన్నవారు, చికిత్స వైద్యం పొందుతున్నవారు ఈ విధంగా నెట్ సెంటర్ సిబ్బందిని సంప్రదించి వారినే మీ వద్దకు పిలిపించుకొని సబ్మిట్ చేసేలాగా, దీనికి ఏం లేదండి, ఒక బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ డివైస్ అనేది తీసుకొని రావడం జరుగుతుంది. దాని ద్వారా మీకు ఈ విధంగా అయితే సౌకర్యం ఏర్పాటు చేస్తారు. కొన్నిసార్లు పోస్ట్ ఆఫీస్ ద్వారా గూడా మనమైతే ఆఫీసర్‌లను ఇంటి దగ్గరికే పిలిపించుకొని మనమైతే మన ఏవీసీ కంప్లీట్ చేయవచ్చు. ఇక్కడ గూడా మనకైతే రిసిప్ట్ అనేది ఇస్తారండి సక్సెస్ అయినట్టు. ఖచ్చితంగా రిసిప్ట్‌ని అయితే భద్రపరచుకోవాలి. ఇక ఆరో పాయింట్ అండి. విదేశాల్లో ఉన్న పెన్షనర్ల కోసం అంటే విదేశాల్లో ఉన్న వారి పరిస్థితి ఏంటంటే, విదేశాల్లో ఉన్నవారు ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా లేదా ఫేషియల్ రికగ్నిషన్ యాప్ ద్వారా అయితే సమర్పించవచ్చండి. ఇది చాలా ఈజీ. వారు ఉన్న చోటనే వారి కొన్ని డీటెయిల్స్ అయితే అవసరమవుతాయి. పీపీఓ నంబరు ఇవన్నీ గూడా, ఆధార్ నంబరు, బ్యాంక్ అకౌంట్ నంబరు వాటిని ఎంటర్ చేసి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా అయితే లైఫ్ సర్టిఫికేట్‌ని కంప్లీట్ చేయవచ్చు. లేదంటే వీడియో కాల్ చేసి ట్రెజరీ ఆఫీస్ అధికారులతో మాట్లాడవచ్చు. వాళ్ళు ఓకే చేస్తే ఓకే అయినట్టండి. మీకు డిజిటల్ రూపంలో అయితే రిసిప్ట్ అయితే రావడం జరుగుతుంది. లేదంటే కొన్ని సందర్భాల్లో ఎంబసీకెళ్ళి కూడా మీరు ఉంటున్న కంట్రీలో మన ఎంబసీకెళ్ళి కూడా సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఎంబసీ ద్వారా పొందిన సర్టిఫికేట్‌ను పోస్ట్ ద్వారా అయితే ట్రెజరీ కార్యాలయానికి పంపించాల్సి ఉంటుంది. ఇదైతే
చూడండి. సో, ఫేషియల్ రికగ్నిషన్ అనేది చాలా ఈజీ అండి వీటన్నిటికంటే గూడా. ఇక లైఫ్ సర్టిఫికేట్ సమర్పించకపోతే వచ్చే సమస్యలండి, తలెత్తే సమస్యలు. జనవరి మరియు ఫిబ్రవరి నెలల్లో జనవరి నుంచి ఫిబ్రవరి లోపల సబ్మిట్ చేయకపోతే ఏప్రిల్ నెల నుంచి పెన్షన్ అనేది యథావిధిగా నిలిపివేయబడుతుంది. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన వెంటనే నిలిపివేసిన పెన్షనర్లు పెన్షన్‌ను తిరిగి అందజేస్తారు. కాబట్టి ఆలస్యం జరగకుండా సకాలంలోనే ఇంకా టైం ఉందిలే, సబ్మిట్ చేయొచ్చులే, చివర్లో అయినా సబ్మిట్ చేయొచ్చులే అని జాప్యం చేయకుండా సర్టిఫికేట్ అనేది ముందుగా ఎంత తొందరగా అప్లై చేస్తే, సబ్మిట్ చేస్తే అంత మంచిదండి. ఇక సర్టిఫికేట్ సబ్మిట్ చేయడానికి అవసరమైన డాక్యుమెంట్స్ అయితే ఇక్కడున్నాయి. మొదటిది ఆధార్ కార్డు, పెన్షన్ ఐడీ, పీపీఓ అండి. ఇక బ్యాంక్ ఖాతా నంబరు, ఆధార్ లింక్ అయిన ఫోన్ నంబరు, అవసరమైతే ట్రెజరీ ఆఫీస్ కోడ్. ఇక్కడ గమనిక అంటే ఒక తెల్ల కాగితంపై వీటన్నిటిని రాసుకొని తీసుకొనెళ్ళండి. అప్పుడే ఉపయోగపడతాయి. అప్పుడప్పుడు. ఇక వెల్లడించవలసిన సమాచారం. లైఫ్ సర్టిఫికేట్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫోన్‌కు మెసేజ్ వస్తుంది. అది జాగ్రత్తగా భద్రపరచాలి. ఎందుకంటే అది ఒక నిర్ధారణ పత్రంగా ఉపయోగపడుతుంది. పెన్షన్ బుక్‌లో రసీదు పెట్టడం వల్ల భవిష్యత్తులో తలెత్తే సమస్యలనైతే నివారించవచ్చు. ఇక ఫైనల్‌గా ఈ ప్రాతిపదికన ప్రక్రియను ప్రతి పెన్షన్ సకాలంలో పూర్తి చేయడం, పెన్షనరు సకాలంలో ఏవిసి సబ్మిట్ చేయడం, పూర్తి చేయడం ద్వారా చాలా అవసరమండి. రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ విధానాలు ప్రవేశపెట్టడం వల్ల ఈ ప్రక్రియ సులభతరమైంది. పెన్షన్ పొందుతున్న ప్రతి ఒక్కరూ సకాలంలో ఈ పనినైతే పూర్తి చేయడం ద్వారా తమ హక్కులను కాపాడుకోవచ్చు. Thank you for watching this video. Please share this video to other pensioners.